చూడబోతున్న ఈ మహోన్నత ఆలయం మన దేశంలోనే పెద్దదైన దేవాలయం. ఈ శ్రీరంగం ఆలయం 7 ప్రాకారాలతో 21 గోపురాలతో విరాజిల్లుతోంది. భక్తులు వీటి గుండా లోనికి నడుచుకుంటూ వెళ్తారు. ఇందులో అతిపెద్ద గోపురాన్ని రాజగోపురం అంటారు. దీని ఎత్తు 236 అడుగులు లేదా 72 మీటర్లు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గోపురం ఇది. శ్రీరంగం శ్రీ మహావిష్ణువు దివ్య క్షేత్రాలలో మొదటిది మరియు ముఖ్యమైనది. విష్ణువు పాలసముద్రం నుండి ఇక్కడే ఉద్భవించింది. ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం కూడా ఇదే. భూలోక వైకుంఠం, ఆలయాల ద్వీపం, తిరువరంగన్ అనేవి శ్రీరంగం క్షేత్రానికి గల ఇతర పేర్లు. శ్రీరంగం ఆలయం తిరుచారపల్లి లేదా ట్రిచి పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో కలదు. దేవాలయం కావేరి, కొల్లిదం నదుల మధ్య కొలువై ఉంది. ఈ క్షేత్రం నిత్యం శ్రీరంగనాథుని నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. విష్ణు భగవానుని 108 దివ్య క్షేత్రాలలో ఇదే మొదటిది మరియు స్వయంభూ క్షేత్రం కూడా. శ్రీరంగం దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్దది. అందరూ కంబోడియాలో అంకార్ వాట్ దేవాలయాన్ని అతిపెద్దది అనుకుంటారు. కానీ ఈ దేవాలయం శిథిలావస్థలో ఉంది కనుక నిత్యం పూజాధికాలు జరిగే అతిపెద్ద హిందూ విష్ణు దేవాలయం మాత్రం ఇదే. సుమారు 157 ఎకరాలలో విస్తరించిన ఈ దేవాలయంలో ప్రపంచంలోని అతిపెద్ద శ్రీరంగమూర్తి విగ్రహం కలదు. దేవాలయం 4 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. గుడి ప్రాంగణంలో 50 పైచిలుకు దేవతామూర్తుల ఆలయాలు, విశ్రాంతి గదులు, వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. శ్రీరంగం ఆలయంలో గరుడాళ్వారు విగ్రహం 25 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ విగ్రహానికి వస్త్రాలంకరణకు 30 మీటర్ల పొడవున్న వస్త్రం అవసరం అవుతుంది. గరుడాళ్వారుకు సుందరమైన శిల్పకళతో కూడిన ఒక మండపం కూడా ఉంది. శ్రీరంగంలో రైల్వే స్టేషన్ ఉంది. అయినప్పటికీ 9 కిలోమీటర్ల దూరంలో తిరుచారపల్లి రైల్వే స్టేషన్ నుంచి రావడం కాస్త సులభం. హైదరాబాద్, చెన్నై, విజయవాడ, కన్యాకుమారి, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ ఈ స్టేషన్లో ఆగుతాయి. ఈ మహోన్నత ఆలయం ఒక్కసారైనా చూసి తీరాల్సిన అద్భుతం.